హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ స్కూల్. ఈరోజు లీడ్ కోడ్లో మన ప్రాబ్లమ్ ఆఫ్ ది డే ఏంటంటే బైనరీ ట్రీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. బైనరీ ట్రీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ఇలా ఉంటే కనుక ఫస్ట్ మనకి లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేసి తర్వాత రూట్ తర్వాత రైట్ సబ్ ట్రీని ట్రావర్స్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ట్రీ ఇలా ఉంటే కనుక వాట్ ఈస్ ద అవుట్పుట్? 1కి లెఫ్ట్ సబ్ ట్రీ లేదు కాబట్టి వన్నే ఫస్ట్ వచ్చేది. తర్వాత దానికి రైట్ సబ్ ట్రీలో 2 ఉంది, 2 అండ్ 3 ఉన్నాయి. ఇది దానికి రైట్ సబ్ ట్రీ. మనకి 2కి లెఫ్ట్ సబ్ ట్రీలో 3 ఉంది, దెన్ 3 ప్రింట్ అయ్యి 2 ప్రింట్ అవుద్ది. దట్స్ వై ద అవుట్పుట్ ఈజ్ 1 3 2. ఎంటీ రిజల్ట్ ఎంటీగా ఉంటే కనుక ఎంటీ అవుట్పుట్, ఓన్లీ సింగిల్ నోడ్ ఉంటే కనుక సింగిల్ వాల్యూ అవుట్పుట్. సింపుల్ థింగ్, మనకి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ తెలిసి సరిపోతే ప్రింట్ చేయడం కాదు, ఇక్కడ మనకి లిస్ట్లో పెట్టి వాటిని రిటర్న్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఒక ఎంటీ లిస్ట్ తీసుకుని ఫైనల్గా మనం ఆ రిజల్ట్ని రిటర్న్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఏం చేద్దాం, మనం ఇన్ ఆర్డర్ ఆఫ్ రిజల్ట్ రూట్ 2 వాల్యూస్ని పంపిద్దాం అంతే. ఫైనల్గా దానికి వచ్చిన వాల్యూని మనం బయట పంపిద్దాం. ఇక్కడ సెల్ఫ్ లోపలే రాసుకుంటే సెల్ఫ్ అక్కర్లేదు మనకి, నేను బయట రాస్తున్నాను అందుకని సెల్ఫ్ డాట్ అని రాసుకున్నాను. డిఎఫ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సెల్ఫ్ res రూట్. సెల్ఫ్ ఇన్ ఆర్డర్ అంటే ఏం చేస్తాం, ఈ సెల్ఫ్ డాట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ రిజల్ట్ రూట్ డాట్ లెఫ్ట్. అండ్ ఇక్కడ నేను రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ రూట్ డాట్ వాల్యూ అపెండ్ చేసిన దాన్ని. దెన్ మళ్ళీ నేను సెల్ఫ్ డాట్ అపెండ్ ఆఫ్ రిజల్ట్ రూట్ డాట్ రైట్. ఇలా 3 వాల్యూస్ని పంపించుకున్నాను. సింపుల్ అంతే. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకసారి ఇక్కడ నేను none type, for example, if root is equal to none, return solution object, no attribute. These are the values, int values, right? Int value. Self dot in order. Yes, if you observe it, all the 3 cases are successful. Just simply clicking on submit button. Yes, all the test cases are going to be passed. Simple thing. చూడండి, సింపుల్గా మనం వర్కౌట్ చేసాం. ఇది సేమ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అలా చేసాం, కానీ మిడిల్లో వాల్యూని ప్రింట్ చేసే బదులు ఏం చేశానంటే రిజల్ట్కి అపెండ్ చేశాను. నేను ఇక్కడ రికర్సివ్ కాల్ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేశాను, ఒకవేళ రూట్ వాల్యూ కనుక నన్ అయిపోతే అంటే అదే ఫైనల్ వాల్యూ, దాని తర్వాత ఇంకా నోట్స్ ఏమీ లేవు అని అనుకుంటే కనుక ఎంటీ రిటర్న్ స్టాప్ చేసేయండి అక్కడతో అని చెప్పాను అనమాట. ఎస్, సింపుల్గా ఇలా మనం కోడ్ రాసేయచ్చు. ఫైనల్గా మనకి రిజల్ట్ని నేను రిటర్న్ చేశాను. దట్స్ ఇట్. ఎస్, హోప్ యూ అండర్స్టాండ్, ఐ థింక్. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.